నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పోలీసుల కాటన్ సర్చ్. ఎన్నికల కౌంటింగ్ కు సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎన్నికల్లో దాడులకు పాల్పడతామని ఎమ్మెల్యే పీఆర్కే ప్రకటించినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రశ్నించిన శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి. జగన్లా విదేశాలకు వెళ్లాలంటే చంద్రబాబు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి ఆనంద్ బాబు వ్యాఖ్య. ప్రజలకు మంచి చేశాం కాబట్టే గెలుస్తామని ధీమాగా ఉన్నాం. మంత్రి బొత్స ప్రకటన. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించడంతో పాటు రౌడీ షీటర్లు, పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేశారు. అలాగే పలు గ్రామాల్లో అల్లర్లకు పాల్పడటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేక సార్లు మాట్లాడినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు అనంతరం పథకం ప్రకారం దాడులు జరిగాయని టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడుతూ ముందుగా దాడులు చేస్తామని పిన్నెల్లి సోదరులు హెచ్చరించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దాడులపై తాము ముందే ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. పోలీసులు పీఆర్కేను హౌస్ అరెస్ట్ చేస్తే తప్పించుకొని హైదరాబాద్ వెళ్లారని, ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. మేము ఈ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక వీఆర్ రెడీ, వీఆర్ ఛాలెంజింగ్. నేను రెడీ టు గివ్ నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైజెస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కక్ష కట్టి ఎన్ని దాడులు చేపించావో మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు. మీ చీఫ్ సెక్రటరీ, వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాదు అతను. నువ్వు ఏ సామాజిక వర్గాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే నేను వస్తాను పద. ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఉద్ధరించావు? నువ్వు రాజకీయంగా వాడుకోవటం తప్పితే ఈ సామాజిక వర్గానికి ఒక రోడ్డు వేసావా, నీళ్ళు ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా? 90% పూర్తి చేసిన టిట్కో ఇళ్లను కూడా 5 ఏళ్లు పడకన పెట్టి వాళ్ళ మీద కక్ష సాధించిన వ్యక్తివి నువ్వు. ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయావు ఈ సామాజిక వర్గాలకి నువ్వు 15 ఏళ్ల పరిపాలనలో. సీఎం జగన్ విదేశాలకు వెళ్లాలంటే పర్మిషన్ తీసుకోవాలని, చంద్రబాబుకు ఆ అవసరం లేదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భద్రతా కారణాల వల్ల అన్ని విషయాలు బయటకు చెప్పరని స్పష్టం చేశారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై తాము ప్రతిరోజు స్పందిస్తున్నట్లు ఆనందబాబు వివరించారు. చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపురాతలు రాస్తా ఉన్నారు. ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని, ఈరోజు ఇటలీకి వెళ్ళాడని, దానికేదో వీళ్ళ అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకెందుకు
చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా, మీకు అవసరమా? ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు. మీకు చెప్పాలా? కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు? ఎన్నికలైన కాడ నుంచి ఎవడు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నావు. పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారని సిగ్గుండాలి ఆ మాట అంటానికి. పోలింగ్ తర్వాత తేలుగుట్టిన దొంగల్లాగా వ్యవహరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి గల్లీ నాయకుడి దాకా పత్తా లేకుండా పోయారు. ఒక్కడు నోరు తెరవట్లా. పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 4 రోజుల్లో 100 రూపాయల నుండి 150 రూపాయలకు మిర్చి ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేజీ 20 రూపాయల నుండి 30 రూపాయలు ఉండే పచ్చిమిర్చి హఠాత్తుగా 100 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగింది. 10 కేజీల పచ్చిమిర్చి బస్తా వారం రోజుల క్రితం 300 రూపాయలు ఉండగా 4 రోజుల నుండి 10 కేజీల బస్తా 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు ధర ఉండడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి సాధారణంగా సన్నాలు, మీడియం, లావు రకాలను విక్రయిస్తూ ఉంటారు. సన్నాలు 100 రూపాయలు, మీడియం 80 రూపాయలు, లావు రకం 70 రూపాయలు ఉన్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. మిర్చితో పాటు ఇతర కూరగాయలు, ఆకుకూర ధరలు కూడా అధికంగా ఉండడంతో వినియోగదారులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే గత వారం రోజుల నుండి వర్షాలు అధికంగా ఉండడంతో పచ్చిమిర్చి, కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. కారణం ఏదైనా అధిక ధరలతో సామాన్యుడకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. సన్నకాయలు 70 రూపాయలు, బజ్జికాయలు వచ్చి 60 రూపాయలు కేజీ. అంతకుముందు 100-120 రేట్లు తగ్గినాయి. మొన్న వర్షాలు కాబట్టి సరుకు రాగా రేట్లు అమ్మాయి. ఇప్పుడు రేట్లు తగ్గినాయి పంటలు లేకపోవడం వల్ల. మిర్చి కూడా 80 రూపాయలు, 100 రూపాయలు దాకా. ఎందుకు ఏంటి కారణం? అంటే వానల పడి సరుకులు రాక తడిసిపోయి 2 రోజుల క్రితం అయితే 50 రూపాయలు, 40 రూపాయలు కిలో. ఈరోజు మాత్రం 80, 100, 120 రేట్లు భారీగా పెరిగినాయి. టమాటా కూడా కొద్దిగా కాస్ట్ బాగా పెరిగినాయి. కూరగాయల రేట్లు కూడా వర్షాలు బాగా నిమ్ముగా వచ్చేసి డ్యామేజ్ వచ్చేస్తాం. అందుకని బాగా రేట్లు వర్షాలు పడుతున్నాయిగా, తోటలు పోయినాయి, తక్కువ సరుకు వస్తుంది, ఎక్కువ రేటు. ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి? ఈ రోజు గట్ట 50, 40, కొత్తిమీర, పుదీనా 20. మిరగాయలు కూడా రేట్ ఎక్కువ. ఎందుకు ఏంటి కారణం? నిన్న మొన్న ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉన్నాయి? పచ్చిమిరకాయలు ఎంత ఉన్నాయి? కిలో వచ్చి 150 ఉన్నాయి. 80 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయలు సన్నాలు 3 రకాలు ఉంటాయి. అన్ని రేట్లు 3 రేట్లు ఉన్నాయి. కొంచెం మిరగాయలు ఒకటే రేటు పెరిగినాయి. కూరగాయలు మొత్తం 3 రేట్లు ఉన్నాయి. టమాటా 30 రూపాయలు. పచ్చిమిరకాయలు పెరగడానికి రేట్లు కారణం వర్షాల వల్లే. ఇంతకుముందు ఎంత ఉన్నాయి? ఇంతకుముందు 30 నుంచి 40 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పట్టడం వల్ల కొంచెం మిరగాయలు కొట్టుకుపోయాయి. చేరు కొట్టుకుపోవడం వల్ల 40 రూపాయల నుంచి 80 రూపాయలు, 90 రూపాయలు అయింది. ప్రశాంత్ కిషోర్ జిమ్మిక్కులు వన్ టైం సెటిల్మెంట్ తప్ప పర్మనెంట్ కాదని గుర్తించే ఆయనను వదిలేశామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడలో బొత్స మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలను సీఎం జగన్ తీసుకొచ్చారని చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాం కాబట్టే ధీమాగా వైసీపీ గెలుస్తుందని చెప్పగలుగుతున్నట్లు బొత్స తెలిపారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం. మేము చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతుకు కానీ అందరికీను. అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను చదువుకుంటారు? అందుకు అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. చట్టవిరుద్ధంగా వ్యవహరించే అధికారులను ఎవ్వరూ రక్షించలేరని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేయించిన నాయకులు తప్పించుకుంటే అధికారులు మాత్రం సస్పెండ్ అవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ఇచ్చిన నివేదికను డీజీపీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో మీరు గనక
చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఉండరు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? మేము అనేకసార్లు చెప్పామే, చిలక్కి చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి దశదిశను చూపిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల వలసలను తగ్గించేందుకు అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న మతతత్వ పార్టీతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. దేశానికి డైరెక్ట్ ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకి కావాల్సిన నిధుల్ని మిడిల్ మ్యాన్ లేకుండా, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా గ్రామాలకి గ్రామాభివృద్ధి కావాల్సిన నిధుల్ని ఎవరు రోడ్డు పేరుతో ఆ నిధుల్ని గ్రామాలకు ఇవ్వటం, ఆ గ్రామాలు కూడా పట్టణాలతో పాటు నగరాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి గ్రామీణ జీవితం గ్రామీణ ప్రాంతం నుంచి వలసల్ని నిరోధించడానికి ఎంతమంది కృషి చేశారు. అట్లానే ఉపాధి హామీ పథకాన్ని పెట్టి గ్రామాల్లోనే అరువు కట్టుకున్నప్పుడు లేదా ఆత్మహత్య జరగకుండా నివారణ కార్యక్రమాలు చేయడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించేది ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజీవ్ గాంధీ గారు మరి వారి త్యాగం, ఇందిరాగాంధీ త్యాగం మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన దేశ భద్రత విషయంలో కానీ, దౌత్యపరంగా కానీ, అలా మరి ఇంటర్లో చూస్తే కులానికి మతానికి మరి వ్యతిరేకంగా ఉండే పార్టీగా అందరినీ కలుపుకొని పేద, బడుగు, మధ్యతరగతి వర్గాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కానీ అందరినీ కూడా సమానత్వంగా తీసుకెళ్లే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాకుమానువారి తోటలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులు చిట్టిబాబు, భారతి, నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పూజలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చిట్టిబాబు అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంతో పాటు గుంటూరు జిల్లాకి నాయకత్వం వహించబోతున్న పార్లమెంటు సభ్యులు కాబోతున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా అత్యధిక మెజారిటీ రావాలని చెప్పి రాముల వారిని వేడుకోవటం జరిగింది. అలానే తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నసీర్ అహ్మద్ గారు, అలానే మాధవి గారికి కూడా దిగ్విజయం చేకూరాలని చెప్పి ఆ రకంగా గుంటూరు జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి దేవదేవుడైన శ్రీరాముల వారిని వేడుకోవటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజా జీవన శైలికి వ్యతిరేకంగా ఉందని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిగురుపాటి రవీంద్రబాబు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో చిగురుపాటి రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ న్యాయశాస్త్ర విధానాలకు విరుద్ధంగా ఉందన్నారు. భద్రత లేని యాక్ట్ను ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తే సమాజం తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రజా వ్యతిరేకమైన చట్టాన్ని కేంద్రం ఒత్తిడితోనే అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఎలాంటి సంబంధం లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందన్నారు. ఆస్తి హక్కు చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యాక్ట్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ దీన్ని ఏ కోణంలో అయినా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే అమలు చేసే విధానాల రీతిలో కానీ మా ప్రారంభోత్సవం జరిగితే మాత్రం ప్రజలకు చాలా ఇబ్బంది గురవుతుందండి. ఈ యాక్ట్ని అడ్డం పెట్టుకుని కూడా ఒకవేళ ప్రభుత్వం దీన్ని అమలు చేయకపోయినా కూడా తాత్కాలికంగా దీన్ని ఆపి ఉన్నా మరి కొంతమంది భూ కబ్జాదారులు యాక్ట్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూడా ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి మరి కొన్ని అక్రమంగా తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఎందుకంటే చాలా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి, ఏ విధంగానైనా కానీ. అందుకని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూ హక్కు చట్టం 100% ఇది ప్రవేశపెట్టి అమలు చేసేంత వరకు కూడా ఎవరైతే వారి యొక్క ఆస్తుల్ని టైటిల్ ఉందనుకుంటున్నారో, స్వాధీనంలో ఉందనుకుంటున్నారో, ముఖ్యంగా ముందుగా ఆ స్వాధీనాన్ని కాపాడుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైసీపీ గెలుపు ఖాయమని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. సంబరాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దం కావాలని మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పురంధరేశ్వరి ఈసీకి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుల వల్లే అధికారులను మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అనంతరం గొడవలకు కారణం చంద్రబాబేనని జోగి రమేష్ దుయ్యబట్టారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఎస్పీలను మార్చారు, కొంతమంది కలెక్టర్లను మార్చారు. మార్చిన చోటే గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళా అధికారులను సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం. ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం. ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై ఏర్పాటైన సిట్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను అందించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ బృందం తేల్చింది. మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనపై ఏర్పాటైన సిట్ డీజీపీకి ప్రాథమిక నివేదికను అందించింది. 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సిట్ అధికారులు దాడులకు గల కారణాలు, నమోదైన కేసులు, తీసుకున్న చర్యలపై విచారణ చేశారు. మొత్తం 150 పేజీల నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు. 2 వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడ్డారని, మరణాలకు దారితీసేలా రాళ్లదాడి జరిగిందని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో పలు సెక్షన్లు చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే జూన్ 4లోపు పూర్తిస్థాయిలో మరో నివేదికను అందిస్తామని సిట్ చీఫ్ పేర్కొన్నారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో పోలీసుల కాటన్ సర్చ్. ఎన్నికల కౌంటింగ్ కు సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎన్నికల్లో దాడులకు పాల్పడతామని ఎమ్మెల్యే పీఆర్కే ప్రకటించినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రశ్నించిన శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి. జగన్లా విదేశాలకు వెళ్లాలంటే చంద్రబాబు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి ఆనంద్ బాబు వ్యాఖ్య. ప్రజలకు మంచి చేశాం కాబట్టే గెలుస్తామని ధీమాగా ఉన్నాం. మంత్రి బొత్స ప్రకటన. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.